హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూ. 10 శుభవార్త రావడం జరిగింది. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి విడతల వారీగా 5 లక్షలు ఇస్తారు కదా, ఇప్పుడు అదనంగా 39,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వబోతున్నారు. సో అదనంగా ఎవరికి 39,000 రూపాయలు వస్తాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారో వారికి ప్రభుత్వం అదనంగా 39,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకుంటున్న చాలామంది డబ్బుల కొరత వల్ల మధ్యలోనే ఆగిపోతున్నారు. ప్రభుత్వం మొదటగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,11,000 రూపాయలు ఇస్తుంది. అలాగే జాతీయ ఉపాధి పథకం కింద 26,000 రూపాయలు, స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్ ఫండ్ కోసం 15,000 రూపాయలు, ఒకవేళ డోక్రా సభ్యురాలైతే అదనంగా 50,000 రూపాయలు ఇస్తుంది. అయినా చాలామందికి సరిపోకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం మరో 39,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతుంది. అదనంగా తెలంగాణ ప్రభుత్వం 3,50,000 రూపాయలు కలిపి మొత్తం 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఈ 5 లక్షల్లోనే కొత్తగా 39,000 రూపాయలు యాడ్ చేయబడ్డాయి. అయితే దీన్ని పొందాలంటే మీరు తప్పనిసరిగా డోక్రా మహిళ అవ్వాలి. ఇల్లు నిర్మాణం మొదటి, రెండో, మూడో పేజీ వరకు పూర్తి చేస్తే వెంటనే ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది. మీరు మీ ఇష్టం వచ్చిన మోడల్స్లో కట్టుకోవచ్చు, కానీ ప్రభుత్వం సూచించిన మోడల్స్ను అనుసరిస్తే నిధులు ఖచ్చితంగా అందుతాయి. మీరు ఆర్టెక్ షీటు లేదా సీలింగు వేసుకున్నా కూడా ఈ 5 లక్షల లోపే ఇల్లు పూర్తవుతుంది. దీనికోసం గృహ నిర్మాణ అధికారిని సంప్రదిస్తే మరిన్ని వివరాలు చెప్తారు. అంతేకాకుండా డోక్రా నుంచి రుణం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. దీంతో ఇల్లు ఆగిపోకుండా నిర్మించుకోవచ్చు. ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో కొన్ని లక్షల ఇండ్లను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఆ దిశగా ముందుకు వెళ్తుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.